జైత్యాల పట్టణ 15వ వార్డు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 2,50,00,000తో 15 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు మంగళవారం పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అలాగే పట్టణంలోని 1వ వార్డులో 17 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను, 4వ వార్డులో రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ శంకులపల్లిలో డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయడంతో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం చేయడం జరిగిందని, జగిత్యాల పట్టణంలో అన్ని వార్డులలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పట్టణంలో అన్ని కుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. జగిత్యాల పట్టణం ధర్మపురి గొల్లపల్లి రోడ్డు బైపాస్ రోడ్డు పైప్లైన్ సమస్య పరిష్కారానికి 1 కోటితో టెండర్ ప్రక్రియ పూర్తయిందని, జగిత్యాల తిప్పనపేట బ్లాక్ స్పాట్ రోడ్డుకు 16 కోట్ల నిధులు మంజూరయ్యాయి, త్వరలోనే పనులు ప్రారంభించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట మల్లికార్జున్, కూసరి అనిల్, క్యాదసు నాగయ్య, క్యాదసు నవీన్, శరత్రావు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద నుంచి ఎస్వేల రోడ్డు పోయే మధ్యలో చాలా పెద్ద రోడ్డు. మా కుర్మాన్నలు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఆ రోడ్లో మోరీ సమస్య చాలా ఉండింది. మరి ఆ మోరీ మంచిగా బందోబస్తుగా చాలా దొడ్డుగా కూడా కట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు దాదాపు 62.5 కోట్ల నిధులతోటి ఏదైతే టెండర్లు విత్తున్నా జగిత్యాల అభివృద్ధిగా ఈ ప్రాంతంలో మళ్ళీ కొంచెం రోడ్ అంతా కూడా దెబ్బతిన్నది. రోడ్ వేసి ఈ మోరీ అంతా కూడా అందుకే అంత దొడ్డుగా వెడల్పుగా పెట్టినాం. పైన మొత్తం కూడా బిల్లు వేసేస్తే అండర్ గ్రౌండ్ అవుతుంది. మోరీ అనేది బయట కనబడకుండా చేసే విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వాడకట్టు కుటుంబాలు, మా కుటుంబాలు, అదేవిధంగా రైతు కుటుంబాలు చాలా ఉంటాయి. అందరూ కూడా నన్ను గెలిపించి ఆదరించారు. గెలిచినాక ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేసి ఇవన్నీ పనులు చేస్తున్నాం. పనులు చేసేటప్పుడు కొన్ని విమర్శలు వస్తున్నాయి. సొంత లాభం అంటారు. మరి ఇవాళ ఈ వాడకట్టుకున్న భూమి ఉందా, జాగ ఉందా? కొందరు మాట్లాడతారు సొంత లాభం కోసమే ముఖ్యమంత్రి అంటున్నాడు అని. మనకు పని కావాలి. మీరు ఎట్లయితే నన్ను గెలిపించుకొని మా సంజయ్ అన్న అని చెప్పి మొదట్లో ఓడిపోయినా గెలిపించుకున్న పనులు చేస్తే, ఇప్పుడు గెలిచిన నేను పనిచేయాలి కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి నిధులు తీసుకొస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు జగిత్యాల పట్టణానికి రాష్ట్రంలో ఎక్కడ ఈ ఒక మున్సిపాలిటీకి రానని నిధులు ఇక్కడ జగిత్యాల పట్టణం తీసుకొచ్చినాం. మా అక్క చెల్లెలకు అందరు కూడా ఈ ఫస్ట్ వార్డు నాయకులకు యువత తెలియజేస్తున్నా. ఈ రోడ్డు అదేవిధంగా దీని మీద మొత్తం బిల్లు కూడా వేయిస్తా, ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాం. ఎందుకంటే అందుకే డ్రైన్ మంచి వెడల్పుతో కట్టడం జరిగింది. అంతకుముందు 20 ఏళ్ళ కింద కట్టిన మూట కోల్పోతుంది అన్నట్టుంటే కులిపోయిండే కూడా అట్లాంటి దాన్ని బందోబస్తుగా చేసాం. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో అతిపెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో సార్ పరిశీలించడానికి రావడం జరిగింది. అదే మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు. జగిత్యాల పట్టణం అభివృద్ధి చేసే విషయంలో నా వంతుగా నిరంతరం కృషి చేస్తున్నా. ఇవాళ ఈ నీళ్ళ ట్యాంక్ విషయంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నీళ్ళ ట్యాంక్ ఇక్కడ అంతకుముందు కూడా భగీరథ అప్పుడు కూడా తిప్పనపేట గ్రామంలో ఉండింది. అప్పుడు శంకరాపల్లె అప్పుడు కూడా తెలుసు మిత్రుడు గంగాధర్ గారికి, గంగాధర్ సర్పంచ్ ఉండేటప్పుడు అప్పుడు కొంతవరకు చేయడం జరిగింది. ఆ తర్వాత మరి పక్కంతా కూడా చాలా డెవలప్ అవుతున్నది. జగిత్యాల పట్టణం మొత్తం తిప్పనపేట, అటు తిమ్మాపూర్ శివారు, ఇటు శంకులపల్లికెళ్ళి కళ్ళపల్లి శివారు దాకా డెవలప్ అవుతున్న సందర్భంలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కావాలని చెప్పి దాదాపు 10 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడానికి మరి ఆ స్థలం అవసరం పడ్డది. ఆ సందర్భంలో ఇది కాలేజీ కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా అన్ని కూడా అనుమతులు రావాలి. అలాంటి సందర్భంలో అనుమతులు తీసుకొచ్చినాం. అయితే మధ్యలో కొంత లేట్ అయింది. కాంట్రాక్టర్ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దానివల్ల కొంత ఆగిపోయింది. ఈ మధ్యలోనే కాంట్రాక్టర్ మంచి అయిన తర్వాత వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ప్రత్యేకంగా నేను మాట్లాడాను. నాకు బాగా తెలిసిన అంకం రాజేశం అని మన పైడిమడుగు వెనకటి పెద్ద మనిషి, వాళ్ళ కొడుకు, వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. సో కొందరు మాట్లాడి దగ్గరుండి తొందరగా మొదలు పెట్టాలని చెప్పి ఇవన్నీ పనులు చేస్తున్నాం.